ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో చక్కటి శుభ ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి. మీరు ఊహించని విధంగా చక్కగా మీకు ముఖ్యమైన విషయాలలో కలిసి రావటం, మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా చక్కగా అభివృద్ధిని చూడటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. సమాజంలో మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అయితే మీరు దక్కించుకోగలుగుతారు. మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఈరోజు నెరవేర్చుకునే అవకాశం మీకు లభిస్తుందండి. చక్కటి ధనలాభం కూడా ఉంటుంది. ఏదైతే మీ చేతిలో సంపద ఉంటుందో దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. అంటే మీరు సంపాదించినది ఏదైతే ఉంటుందో అది దుర్వినియోగం అవ్వకుండా చక్కగా మీరు దానిని ఏ పని చేస్తున్నా కూడా మంచి పనులకు ఉపయోగించడం అయితే జరుగుతుందండి. మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో మీరు పెద్దలని అందరినీ మీ శ్రేయోభిలాషుల్ని సంప్రదించి తీసుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా ఉత్సాహత అయితే ఎక్కువగా ఉంటుందండి. అంటే ఉత్సాహం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేస్తున్నా నేను చెయ్యగలను, నేను ఈ పనిలో రాణించగలను అనే ఉత్సాహాన్ని ఎక్కువగా చూపిస్తారు. మరింత బలమైన ప్రయత్నాలు అయితే చేయగలుగుతారు. అంటే గతంలో ఏమైనా పనులు మీరు సగంలో వదిలివేసినా, పెండింగ్లో ఉండిపోయినా, లేకపోతే వాటి తాలూకా లావాదేవీలు ఏమైనా జరపలేకపోయినా వాటన్నిటినీ కూడా ఈరోజు చక్కగా మీరు చక్కబెట్టుకోగలుగుతారు. మరింత ఉత్సాహంతో మీ ప్రతి ప్రయత్నాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళి మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించగలుగుతారండి. కాలాన్ని సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి ఆలోచనను ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా చక్కగా మీరు ప్రతి పనిలోనూ కూడా చక్కటి మెలకువలను ప్రదర్శిస్తూ చక్కటి లాభాన్ని సంపాదిస్తూ మీరు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణాన్ని అయితే మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు జరిపే విషయంలో మాత్రం మరింత తెలివితేటలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్న విధంగా చేతి నిండా సమయానికి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా డబ్బును కూడా సంపాదించుకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ బాగా ముందంజలో ఉండడమే కాకుండా ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. ఏదైనా అనవసరమైన ఖర్చులు కూడా ఈరోజు మీ ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అయినప్పటికీ కూడా మీరు వాటిని అన్నింటినీ కూడా ఏది అవసరం, ఏది అత్యవసరం, ఏది దానిని వెనక్కి నెట్టాలి అనే ఆలోచనతో మీరు అత్యవసరమైన ఖర్చుల మీద వెచ్చించడం, అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవటం ఇట్లాంటివి చేయగలుగుతారు. ధనాన్ని పొదుపు రూపంలో నిల్వ చేసుకోగలుగుతారు. భవిష్యత్తు అవసరాలకు కూడా కొంత ధనాన్ని వెచ్చించుకోగలుగుతారు. ఏ పని చేస్తున్నా కూడా ఖచ్చితమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. ముఖ్యంగా చక్కటి గౌరవ మర్యాదలను పొందగలుగుతారు. అంటే మీ చుట్టూ ఉన్న వారందరిలోనూ కూడా మీరంటూ ఒక ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకోవటం కానీ, ప్రత్యేకంగా మీరు ప్రతి పనిని ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్ళటంలో కానీ, లేదా మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉండటం కానీ, మీ మాట తీరు మీ యొక్క ప్రవర్తన అందరికీ మెచ్చుకునే విధంగా ఉండటం వలన మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా దానిలో మీకు మద్దతుగా ఉండటం, మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీరు ఏ పని చేస్తున్నా కూడా వారి యొక్క సలహాలను సూచనలను మీకు అందించటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. అయితే కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నప్పటికీ కొత్త వ్యక్తుల విషయంలో కొంతవరకు జాగ్రత్తలను అయితే మీరు వహించవలసి ఉంటుందండి. అంటే కొత్తగా ఎవరైనా మీకు పరిచయస్తులు ఇట్లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మీ వ్యక్తిగత వ్యవహారాల గురించి కానీ, లేదా మీ యొక్క ఆస్తిపరమైన వ్యవహారాల గురించి కానీ, మీ డబ్బుపరమైన వ్యవహారాల గురించి కానీ, లేదా మీ యొక్క లావాదేవీల గురించి కానీ ఇట్లాంటివి వారి ముందు చర్చించకుండా, వారికి అటువంటి విషయాలలో అవగాహన ఏర్పరచకుండా మీరు జాగ్రత్త పడటం మీకు మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి.
మొత్తం మీద మీరు అన్ని విషయాలలో కూడా చక్కటి అవగాహనతో ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందండి. అయితే ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మీరు కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం, తగుపాటి జాగ్రత్తలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారు. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఒక అనుకూలమైన శుభకరమైన వాతావరణాన్ని అయితే మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారు. ముఖ్యమైన విషయాలన్నిటిలోనూ కూడా విజయాన్ని పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. మీరు ఏ పని చేస్తున్నా దానిలో అంటే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, లేదా పోటీ పరీక్షలో కానీ మీరు కోరుకున్నటువంటి చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొంది మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే మీ పెద్దల యొక్క సలహాలు, మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు మరింత మేలునైతే చేకూర్చబోతున్నాయి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏ పని అయితే చేస్తున్నారో కార్యాలయంలో ఆ పనులు కొంత పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ మీరు సకాలంగా యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును పొందగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. మీ తోటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారితో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే రోజు మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఎంతో చక్కటి శుభ ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి. మీ పెట్టుబడులు మరింతగా రాణిస్తాయి. చక్కగా లావాదేవీలను అన్నింటినీ జరుపుకోగలుగుతారు. లాభాలతో కూడిన వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారు. ఎంతో సంతోషంగా మీ రోజున అయితే లాభాలతో గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ యొక్క ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వారితో వ్యాపార విషయాలలో చర్చలు సంప్రదింపులు జరుపుకోగలుగుతారు. కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కటి ఉన్నతమైన స్థానాన్ని మీరు సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపారంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ మీ వ్యాపారంలో గట్టి పోటీతత్వం అనేది ఉంటుందండి. మీరు దానిని అధిగమించే విధంగా కొత్త ఆలోచనలతో ఆర్థిక ప్రగతిని సాధిస్తూ మీరు ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటూ లాభాల బాటలో వ్యాపారాన్ని నడిపించి చక్కగా పోటీని తట్టుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతవరకు పనిభారం అనేది ఉంటుందండి. చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ తోటి స్నేహితులు కానీ సన్నిహితులతో కానీ కాసింత సమయాన్ని గడపగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా కొంత విరామ సమయాన్ని కూడా తీసుకోగలుగుతారు. అన్ని విధాలుగా చక్కటి అనుకూలమైన వాతావరణంలో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో అటువంటి వారికి కూడా మీ పనిచేసే కార్యాలయంలో కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనలతో కొత్త ప్రణాళికలను వేసుకోగలుగుతారు. ఉత్సాహంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా దానిని ఆలోచనాత్మక వ్యూహంతో చక్కగా లాభాల బాటలో నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతవరకు చిరుపాటి కోపతాపాలు సహజంగా ఉంటాయండి. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి చేదోడు వాదోడుగా ఉండటం, వారి యొక్క సలహాలను మీకు అన్ని విషయాలలో అందించటం, వారు ప్రతి విషయంలోనూ కూడా మీకు వెన్నంటే ఉండటం, రోజు ముగిసే సమయానికి మీ ఇద్దరి మధ్య సఖ్యత కుదరటం ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే మీకు కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా ఎంతో శుభప్రదంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు మీరు కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అందరి సమక్షంలోనూ మీ నిర్ణయాలను అమలుపరుచుకోగలుగుతారు. ప్రజా శ్రేయస్సు కోసం ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనతో మీరు మరింత ఉత్సుకతతో ముందుకు వెళ్ళగలుగుతారు. అందరి పరిస్థితులకు అనుగుణంగా మీ నిర్ణయాలతో పాటు చక్కటి అవకాశాలు అందరికీ ఇచ్చే విధంగా మీ ఆలోచనలు ఉండటం మీ మీద అందరికీ గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుందండి. అన్ని విధాలుగా కూడా ఒక శుభప్రదమైన రోజుగా ఈ రోజైతే మీకు ఉండబోతుంది. ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ, లేదా మీకు మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలలో ముందుకు వెళ్లే అవకాశం కల్పించటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలిగిస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా చక్కటి యోగదాయకంగా ఉండబోతుంది. మీరు కోరుకున్న చక్కటి శుభ ఫలితాలను ఈరోజు పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం నానబెట్టిన పెసలు బెల్లము కలిపిన ఆహారాన్ని గోమాతకు తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.